హోమియోపతి అభిమానులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. మరియు మిత్రులారా, శుభోదయం. మిత్రులారా, హోమియోపతి అవగాహన వీడియోలలో తదుపరి వీడియోను మీ ముందుకు తీసుకువస్తున్నాను. మానసిక వ్యాధులు పెద్దలలో 4వ భాగము అయిష్టతలు లేదా ఇంగ్లీష్లో అవర్షన్స్ అని అంటారు. వాటి గురించి ఈరోజు ప్రత్యేకమైనటువంటి వీడియోను మీకు చేయబోతున్నాను. మిత్రులారా, నేను చేసే వీడియో లేదా మీరు చూసేటటువంటి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేటువంటి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన బంధుమిత్రులకు షేర్ చేయండి. గంట బెల్లును కూడా నొక్కండి. మిత్రులారా, అయిష్టతలు లేదా అవర్షన్స్ ఇవి ఎన్ని రకాలో ముందు తెలుసుకుందాం. చాలా మందిలో రకరకాల ఆహారాల పట్ల అయిష్టతలను కలిగి ఉంటారు. కొందరు వారిలో కొంతమందికి పాలనిన అయిష్టము, పాల పదార్థాలనినా కూడా అయిష్టము. మరికొంతమందికి కాఫీ టీలనిన అయిష్టము. మరికొంతమందికి కొన్ని కూరగాయలనిన అయిష్టము. అవి తినడానికి వాళ్ళు సాహసించరు. మరికొందరు తీపి పదార్థములైన అయిష్టత చూపిస్తారు, తినరు. స్వీట్స్ అంటే తినరు. మరికొందరు పురుషులనిన చాలా మందికి అయిష్టంగా ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు పురుషులను అసహ్యించుకుంటుంటారు, అయిష్టతను తెలియపరుస్తుంటారు. అలాగే మరికొందరు పురుషులు స్త్రీలైన అయిష్టతను చూపిస్తూ ఉంటారు, వాళ్ళను అసహ్యించుకుంటుంటారు. మరికొందరు చదువులపైన శ్రద్ధను కనపరచరు, చదువు అంటే అయిష్టతను చూపిస్తుంటారు. మరికొందరు పనులనిన ఎలాంటి పనినైనా కానీ కూడా అయిష్టతతో పని చేస్తూ ఉంటారు, ఇష్టంగా ఏ పని చేయరు. మరికొందరు స్నేహితులను దూరం పెడుతుంటారు. స్నేహితులు అంటేనే, ఫ్రెండ్స్ అంటేనే అయిష్టంగా ఉంటారు. మరికొందరు కుటుంబంలోని వ్యక్తులు లేదా కుటుంబంలోని సభ్యులన్నా కూడా కొంతమంది అయిష్టంగా ఉంటారు. ఇలా రకరకాల అయిష్టతలకు గల కారణాలేంటివి? ఎందుకు ఎలాంటి పదార్థాలను తినరు? ఎందుకు మనుషులను అసహించుకుంటుంటారో మనము కొన్ని లక్షణాలను చూద్దాం. అన్ని రకాల ఆహార పదార్థాలను కొంతమంది ఇష్టపడరు. మరికొందరు మంచి ఆహారాన్ని, అప్పుడే వండిన ఆహారాన్ని కూడా కొందరికి అయిష్టంగా ఉంటుంది. కానీ కాఫీలను, పుల్లని పదార్థాలను ఇష్టంగా అడుగుతూ ఉంటారు. కొవ్వు గల ఆహారాలు కొంతమందికి ఇష్టముండవు. మరికొందరు ఈ క్యాబేజీలు, కాలీఫ్లవర్లు తింటే వాళ్ళకు విపరీతమైన కడుపులో అనానుకూలంగాను, ఇబ్బందికరంగాను ఉంటుంది. మరికొంతమందికి వండినటువంటివి లేదా వండినప్పుడు వచ్చేటువంటి వాసనలతో కూడినటువంటి ఆహార పదార్థాలు మరికొందరికి నచ్చవు, అయిష్టంగా ఉంటారు. అలాంటి వాసనలు, పదార్థాలను వండినప్పుడు వచ్చేటువంటి వాసనల వల్ల వారికి వికారము లేదా వాంతికి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారు అలాంటి ఆహార పదార్థాలను తినడానికి కానీ, వాసనలు చూడడానికి కానీ అయిష్టపడతారు. మసాలా పదార్థాలను లేదా రొట్టెలను ఇష్టపడరు మరికొంతమంది. అలాగే మరికొంతమంది కొన్ని రకాల పండ్లను ఇష్టపడని వారిని మనం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా చాలా మంది అరటి పండును అసహించుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మరికొంతమందికి ఆహారంలో పాలు, పాల పదార్థాలు అంటే పాలు
పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి ఇలాంటి పాల పదార్థాలు, ఇంకా కొన్ని రకాలైనటువంటి చీజ్ అంటే పాల పదార్థాలతో తయారయ్యేటువంటి పాలకోవాలు, ఇంకా చెప్పాలంటే బర్ఫీలు, పాల బర్ఫీలు, ఇంకా పాల ద్వారా తయారు చేసినటువంటి పన్నీరు ఇలాంటివేవి వారికి ఇష్టపడరు. ఇంకొంతమందికి మాంసాహార పదార్థాలు ఇష్టపడని వారు ఉంటారు. ఇంట్లో మిగతా వారందరూ కూడా మాంసాహారం తినేవాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది మాత్రము మాంసాహారం పట్ల విముఖతగా, అయిష్టతగా కూడా ఉంటారు. వారిని వారి పెద్దలు ఎంత కొట్టినప్పటికీ, తిట్టినప్పటికీ కూడా మాంసాహారము తినకుండా అయిష్టంగా ఉండేవారు కూడా ఉంటారు. మరికొంతమంది మనుషులను మనం గమనిస్తే బంగాళదుంపలు తినేవారి శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా బంగాళదుంపలనిన వాటి వాసనలనిన అయిష్టతను కనబరిచే వారిని కూడా మనము అక్కడక్కడ అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. మరికొంతమంది పిల్లలైతే గిన ఎటువంటి ఆహార పదార్థాలను కూడా తినడానికి ఇష్టపడకుండా ఉంటారు. అది గారాబం చేత కావచ్చు, వాళ్ళ యొక్క టేస్ట్ బడ్స్ పుట్టుకతోనే వాళ్ళకు అయిష్టతను డెవలప్ చేసినటువంటివి కావచ్చు, కొంతమంది తినకుండా పోతారు. పాలు, ముఖ్యంగా తల్లి పాలంటే కూడా అయిష్టంగా ఉన్నటువంటి బిడ్డలను మనం చూస్తాము. తల్లి పాలు తాగితే కూడా మరికొంతమంది వాంతికి చేసుకునేటువంటి పిల్లవాళ్ళను కూడా మనం చూస్తాము. పాలను, పెరుగును, మజ్జిగను, నెయ్యిని, వెన్నను అసహించుకునే వారు కూడా మనం అక్కడక్కడ చూస్తూనే ఉంటాము. కాఫీ మరియు టీ లేదా వేడి పానీయాలు ఏవైనా సరే తాగనటువంటి వారిని కూడా మనము అక్కడక్కడ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. కాఫీలు, టీల వల్ల వాళ్ళకు అజీర్తి సమస్యలు, అరగకపోవడము, ఆకలి లేకుండా పోవడము, తిన్నది అరక్కపోవడము ఇలాంటి సమస్యల వల్లలో చాలా ఎక్కువ మంది ఉంటారు. కాఫీ ఇష్టం ఉండదు, కానీ చక్కెర పదార్థాలు ఇష్టంగా తినేవారు ఉంటారు. మాంసాన్ని కూడా అసహించుకుంటారు. కాఫీతో పాటు కొంతమంది పులుసు వేడి పానీయాలు లేదా మనము చారు, రసము అనుకునేటువంటి ఆహార వేడి పదార్థాలను కూడా కొంతమంది తినకుండా అసహించుకునేవారు ఉంటారు. ఆకుకూరలు అని కొంతమంది అసహించుకునేవారు ఉంటారు. అవి ఆకుపచ్చగాను, అజీర్ణ లక్షణాలను, గ్యాస్ను కలిగించేటువంటి విధంగా ఉంటాయని చెప్పేసి మరికొంతమంది ఆకుకూరలను అవాయిడ్ చేసేవాళ్ళు, అయిష్టంగా చూసేవాళ్ళు మరికొందరు ఉంటారు. తర్వాత ఇంకొంతమంది కాయగూరలను ఇష్టపడని వారు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వారికి మనము చూస్తూనే ఉంటుంటాము. ఇంకొంతమంది దురాస్తి, అహంభావంతోనూ, అహంకారంతోనూ కూడా కుటుంబ సభ్యులైనా దూరం పెడుతూ ఉంటారు. అంటే అసహించుకుంటుంటారు, అయిష్టతను కనబరుస్తూ ఉంటారు. సంఘం పట్ల కూడా అయిష్టతను, కుటుంబం పట్ల అయిష్టతను కూడా చూపించేటువంటి కొంతమంది ఉంటారు. సో ఇలాంటి రకరకాల అయిష్టతలను కలిగినటువంటి వ్యక్తులకు చక్కటి హోమియో మందుల ద్వారా వారి యొక్క అయిష్టతను ఇష్టంగా మార్చేటువంటి కార్యక్రమము మన హోమియోపతి వైద్య విధానంలో ఉన్నదని నేను మీ అందరికీ ఘంటాపదంగా చెప్పగలను. ఇప్పటి వరకు ఎలాంటి పదార్థాలు అయిష్టము, ఏమేమి తాగేవాటివి, తినేవాటివి, మనుషులు, చదువు, స్నేహితులు, మనుషులు ఇలాంటివి అయిష్టతలు అని మనము చెప్పుకున్నాము. ఇలాంటి వ్యక్తులకు కూడా హోమియోపతిలో చాలా చక్కటి మందులు ఉన్నాయి. ఈ మందుల ద్వారా ఒక చక్కటి పరిష్కారాన్ని ఆయా మనుషుల్లో, అయిష్టతలు కలిగినటువంటి మనుషుల్లో వారి యొక్క అయిష్టతను ఇష్టంగా మార్చే కార్యక్రమాన్ని కూడా మనము చేయవచ్చును. ముఖ్యంగా అన్ని రకాల ఆహార పదార్థాలు అయిష్టము అనేటువంటి వ్యక్తులకు
ఇపికాక్ అనేటువంటి మందును చాలా చక్కగా మనము వారికి ఇవ్వవచ్చును. అలాగే పుల్లని పదార్థాలను తినాలనుకున్నటువంటి వారు ఎటువంటి మంచి ఆహారాన్ని కూడా తినకుండా అయిష్టతను కనబరిచే వారికి అలాంటి వారు పుల్లని పదార్థాలను ఎక్కువగా కోరుతుంటారు. అయిష్టతలు ఎక్కువ ఉంటే ఆహారం పట్ల అయిష్టత ఉంటుంది. కానీ పుల్లనివి ఇష్టపడేటువంటి వారు కూడా ఉంటారు. అలాంటి వారికి కార్బోవేజ్ అనేటువంటి మందు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకొంతమంది కొవ్వుతో కూడినటువంటి ఆహార పదార్థాలు అయిష్టంగా ఉంటాయి. తర్వాత వారికి క్యాబేజీలు, తర్వాత కాలీఫ్లవర్లు ఇలాంటి కొన్ని కాయగూరలు కూడా ఇష్టపడని వారు ఉంటారు. వారికి అజీర్ణాలు కలుగుతాయి, వాంతులు అవుతాయి. అలాంటి వ్యక్తులకు పెట్రోలియం అనేటువంటి మందును ఇచ్చి వారి యొక్క అయిష్టతను ఇష్టంగా మార్చవచ్చును. అలాగే మసాలా ద్రవ్యములు వాటి యొక్క వాసనలు గిట్టని వారు, ఇష్టపడని వారు కొందరు ఉంటారు. అలాంటి వ్యక్తులకు హోమియోపతిలో నేట్రమూర్ అనేటువంటి మందును మనము చక్కటి మందుగా వారికి ఎన్నుకొని ఇవ్వవచ్చును. తర్వాత ఆహారంతో పాటు పాలు, మాంసము, తర్వాత బేకరీ ఐటమ్స్ అయినటువంటి కేకులు ఇలాంటివన్నీ కూడా ఇష్టము లేకుండా ఉండేటువంటి వారు ఉంటారు. అలాంటి వారికి కూడా మనము ఫెర్రపాత్ అనేటువంటి చక్కటి మందును ఇవ్వవచ్చును. బంగాళదుంపలు ఇష్టపడిన వారికి అల్యూమినా అనేటువంటి హోమియోపతి మందును ఇవ్వవలసి ఉంటుంది. పిల్లలు ఏదైనా సరే తినడానికి నిరాకరిస్తున్నా అయిష్టతను చూపిస్తున్నప్పుడు వారికి కాలీఫాస్ అనేటువంటి హోమియోపతి మందును ఇవ్వడం చాలా ఉత్తమము. తల్లిపాలంటే అయిష్టంగా ఉన్నటువంటి వారు ఒకవేళ బలవంతంగా ఇచ్చినా అవి వాంతి చేసుకునేటటువంటి పిల్లలకు శైలిష్ అనేటువంటి మందును ఇవ్వడము చాలా ఉత్తమము. పాలైనా పాల పదార్థాలైనా ఏమాత్రము సహించలేరు, ఏమాత్రము ఇష్టంగా తాగలేరు, తినలేరు. అలాంటి పిల్లలకు ఒకవేళ పాలను బలవంతంగా మనం తాపించినట్లయితే వారికి వాంతి రూపంలో చిన్న పెరుగు లాంటి పదార్థాలతో వాంతి చేసుకుంటారు పాలను. అలాంటి వాళ్ళకు కూడా మనము చక్కటి మందును హోమియోపతి ద్వారా ఇవ్వవచ్చును. అది ఎతూజా అనేటువంటి మందును మనము ఇవ్వవలసి ఉంటుంది. పాలంటే కొంతమందికి ఇష్టము, కానీ వారికి విరేచనాలు అవుతుంటాయి. అలాంటి వారికి నేట్రమ్ కార్బ్ అనేటువంటి మందును సూచించవచ్చును. ఆహారంతో పాటు పాలు, పెరుగు అయిష్టంగా ఉండి ఒకవేళ తిన్నా తాగినా వికారం అవుతుంటే యాంటిమ్టాట్ అనేటువంటి మందును మనం వారికి చక్కటి మందుగా, కొంతమంది కాఫీ, టీలు, వేడి పానీయాలనైనా కూడా అయిష్టంగా ఉన్న వారికి, తర్వాత పంచదారను ఎక్కువగా తింటుంటారు కానీ కాఫీ అయినా అయిష్టంగా ఉంటారు మరికొందరు. తర్వాత చారు, సాంబారు, రసము ఇలాంటివి వాటిపైన కూడా మరికొంతమంది అయిష్టతను కలిగి ఉంటారు. అలాంటి వారికి కూడా చక్కటి హోమియోపతి మందులు కలవు. ఇలా పానీయాల పైన అవి చల్లనివా, వేడివా, తీపివా, కూల్ డ్రింక్స్ అన్నటువంటి పానీయాలను అయిష్టతతో కలిగి ఉన్నటువంటి వ్యక్తులకు మనము చక్కటి హోమియోపతి మందులు ఇవ్వవచ్చును. అవి కాల్కుఫాస్, మ్యాక్ఫాస్, తర్వాత లైకోపోడియము, కెమోమిల్లా ఇలా రకరకాల హోమియోపతి మందులను మనము ఆయా పేషెంట్లకు వారి యొక్క లక్షణాలను బట్టి ఇవ్వవలసి ఉంటుంది. కూరగాయలనైనా చాలా మందికి అయిష్టత కలిగి ఉంటారు. అలాంటి వారికి హైడ్రాస్టిస్ లేదా హైడ్రాస్టిక్ ఇలా 2 రకాలుగా పిలుస్తారు. వాటిని మదర్ టించర్ రూపంలో కూడా వాడవచ్చును. మరికొంతమందికి క్యాబేజీలన్నా, కాలీఫ్లవర్ అన్నా, ఇంకొన్ని కాయగూరలు అయిష్టంగాను, వాటి వాసనలు ఇష్టపడకపోవడమును, వారికి కడుపులో విచిత్రంగాను, అజీర్ణంగాను లేదా వాంతికి వచ్చినట్టుగాను అలాంటి వ్యక్తులు కూడా మనం కొంతమందిని చూస్తుంటాము. అలాంటి వారికి కూడా హోమియోపతి మందును చక్కగా ఇవ్వవచ్చును. బంగాళదుంపలైన చాలా మంది అయిష్టతతో మనము చూస్తూ ఉంటాము. అలాంటి వారికి కూడా
అల్యూమినా అనేటువంటి హోమియోపతి మందును మనము చక్కగా ఇవ్వవలసి ఉంటుంది. తీపి పదార్థములనిన, ఐస్ క్రీములనిన అయిష్టంగా ఉన్నటువంటి వారికి, మరియు యాపిల్ కూడా అయిష్టంగా ఉన్నటువంటి వారికి హోమియోపతి మందులు మనము ఎంచుకున్నట్లయితే కాస్టికము, తర్వాత రేడియం బ్రోమేటము లేదా లైసిన్ అనేటువంటి పదార్థాలను కూడా మనము చక్కటి మందులుగా వారికి ఇవ్వవచ్చును. పురుషులనిన స్త్రీలకు అయిష్టంగాను ఉంటారు. అలాగే ఇంటి సభ్యులైనటువంటి పురుషులను కూడా అయిష్టంగాను వాళ్ళను ఆప్యాయతను పలకరించకుండా ముభావంగా ఉన్నటువంటి స్త్రీలకు చక్కటి మందు సేపియా అనేటువంటి మందును మనము ఇవ్వవచ్చును. భర్త అని నా ఇష్టం లేకపోవడము, పెళ్లిని నా ఇష్టం లేకపోవడము, ఒంటరిగా ఉండవలసి రావడము, ఇలాంటి మహిళలకు మనము చక్కగా నేత్రమూరు మరియు గ్లోనైన్ అనేటువంటి హోమియోపతి మందులను ఇవ్వవచ్చును. స్త్రీలనైనా చాలా మంది పురుషులు స్త్రీలనైనా అయిష్టంగాను, పెళ్లినైనా అయిష్టంగాను, సంభోగము అన్న అయిష్టంగాను ఉన్నటువంటి వ్యక్తులను మనము చూస్తూ ఉంటాము. పెళ్లి అంటే అసలు ఇష్టం లేనట్లుగా కొంతమంది కనపడుతూ ఉంటారు. పెళ్లి అంటేనే ఎక్కడలేని భయాన్ని కలిగి ఉంటారు కొంతమంది పురుషులు. అలాగే పెళ్లి మాట ఎత్తితేనే దూరంగా పారిపోయే పురుషులను కూడా మనం చూస్తుంటాము. అలాంటి వారికి నక్సవామిక, పిక్రిక్ యాసిడ్, పల్సటిలా ఇలాంటి మందులను ఇచ్చి వారి యొక్క భయాలను, అయిష్టతలను పోగొట్టవచ్చును. చదువు యందు కొంతమంది పిల్లలు అయిష్టంగా ఉంటారు. చదువు పట్ల శ్రద్ధ లేకుండా ఉంటారు. వాళ్ళకు జ్ఞాపశక్తి తక్కువ కావున చదువుకోవడం ఇష్టం లేకుండా ఉన్నటువంటి పిల్లలకు చక్కటి హోమియోపతి మందులు కలవు. అవి సైలిషియా కావచ్చు, కోనియం కావచ్చు, ఆర్ట్స్ అయోడ్ కావచ్చు, బరైటా కార్బో ఇలాంటి ఇంకా కొన్ని హోమియోపతి మందులు కలవు. వారికి చదువు పట్ల శ్రద్ధను, చదువు పట్ల ఇష్టాన్ని కలిగింప చేయవచ్చును హోమియోపతి మందుల ద్వారా. మరికొంతమందికి పని చేయుట అయిష్టంగా ఉంటుంది. పని పట్ల శ్రద్ధ ఉండదు. పని చేయాలనేటువంటి ఆలోచన కూడా కొంతమందికి ఉండదు. అలాంటి వారికి కూడా మనము చక్కటి హోమియోపతి మందులను ఇవ్వవచ్చును. వాటిలో ముఖ్యమైనది నక్సువామిక, చెలిడోనియం, ప్లంబం, అర్జెంటం నైట్రికం, లాక్సిస్, కాల్క్ఫాస్ ఇలాంటి చక్కటి హోమియోపతి మందుల ద్వారా పని యందు శ్రద్ధను, పని యందు ఆసక్తిని, పని యందు ఇష్టతను కలగజేయవచ్చును. ఇంకా కొంతమంది మనుషులను మనం గమనించినట్లయితే స్నేహితులు అంటే అయిష్టంగాను, నలుగురిలో కలవడాన్ని అయిష్టంగాను, కలవలేకపోవడము, మనుషులంటే భయాన్ని వ్యక్తపరచడము, ఆడవారైనా మగవారైనా ఇలాంటి లక్షణాలను కొంతమంది కలిగి ఉంటారు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. పక్క గదిలో ఎవరైనా ఉన్నారంటే కూడా వీళ్ళకు అయిష్టంగానే ఉంటారు. స్త్రీకి పురుషుడన్నా, పురుషుడికి స్త్రీ అన్నా అయిష్టతగా కలిగి ఉంటారు. ఇలాంటి వారికి కూడా మనము చక్కటి హోమియోపతి మందులను ఇవ్వవచ్చును. వాటిలో మరీ ముఖ్యంగా కోలసింత్, లైకోపొడియము, నేట్రమోరు, పల్స్టిలా ఇలాంటి మందులను ఇవ్వడం వల్ల నలుగురిని కలుపుకుపోయేటువంటి బంధాలను కలుపుకుపోయేటువంటి ఆలోచనలను ఈ అయిష్టత నుంచి ఇష్టంగా మారేటువంటి విధంగా మనము కొన్ని హోమియోపతి మందులను, ఇంకా కొన్ని వారి యొక్క లక్షణాలను లోతుగా పరిశీలించి కూడా మనము ఇవ్వవచ్చును. కుటుంబంలోని సభ్యులనిన కొంతమందికి అయిష్టంగా ఉంటారు. తండ్రి పిల్లల పట్ల కావచ్చు, భార్య పట్ల కావచ్చు అయిష్టంగా ఉండడము, లేదా తల్లి భర్త పట్ల, పిల్లల పట్ల అయిష్టంగా ఉండడము, ఇలాంటి మనుషులను కూడా మనం చూస్తూ ఉంటాము. మరికొంతమంది మనుషులు అహంభావంతో కూడినటువంటి, పొగరుతో కూడుకున్నటువంటి లక్షణాలను కలిగి ఉండి మనుషులను అసహించుకునేటువంటి వారికి కూడా మనము చక్కటి హోమియోపతి మందులు ఇవ్వవచ్చును. అలాంటి వారిలో సెపియాను, నేట్రమోరు, ప్లాటినము, తర్వాత నేట్రం కార్బో ఇలాంటి చాలా రకాల హోమియోపతి మందులను మనము ఇచ్చి మనుషులను చక్కటి ఆలోచన పద్ధతిలోకి తీసుకురావచ్చును. వారికి ఎలాంటి భయాలున్నా, ఎలాంటి అయిష్టతలు ఉన్నప్పటికీ కూడా వారిని, వారి యొక్క ఆలోచనలను, వారి యొక్క
అజీర్ణ అజీర్ణానికి సంబంధించినటువంటి లక్షణాలను, అనారోగ్య కారణాలను కనుక్కొని, సరైన హోమియోపతి మందులను ఎన్నుకొని వారికి ఇచ్చి, వారి ఆరోగ్యాలను బాగుపరిచేటువంటి కార్యక్రమము హోమియోపతి ద్వారా చక్కగా నిర్వహించవచ్చును. మిత్రులారా, ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మరొక్కసారి చెప్తున్నాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ అందరి చేత ఆదరింపబడే, గౌరవింపబడే, అభిమానింపబడే కళాధర్ రాజు, సీనియర్ హోమియోపతి, సీనియర్ సైకాలజిస్టు, గుంటకల్.